ఈరోజు గుడిలో పూజన ఇంట్లో ఎందుకు చేయట్లేదు అని అమర్ అంటాడు. మీ కూతురు చెప్పింది సార్, అందుకే గుడిలో పూజకి వెళ్తున్నాం అని బాగి చెప్తుంది. కూతురా అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే సార్ బుజ్జమ్మ చెప్పింది అని రాథోడ్ అంటాడు. అంటే బుజ్జమ్మని మీరు సొంత కూతుర్లా చూస్తున్నారు కదా సార్, బుజ్జమ్మ కూడా మిమ్మల్ని డాడీ అని నన్ను అమ్మ అని పిలుస్తోంది కదా, అందుకే సార్ మీ కూతురని చెప్తున్నా అని బాగి అంటోంది. అవును సార్ అని రాథోడ్ అంటే, మీరిద్దరూ నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు అని అమర్ అంటాడు. సార్ మీకు కాస్త గతం గుర్తుకు వచ్చింది కదా, మిగతాది కూడా గుర్తుకు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం అని బాగి అంటుంది. బుజ్జమ్మ నిన్న సాయంత్రం గుడిలో పూజ చేయించాలని చెప్పింది సార్, ఎందుకంటే మీకు పూర్తిగా గతం గుర్తుకు రావటం కోసం నిన్న ఈవినింగ్ మా దగ్గరికి వచ్చి చెప్పింది అని రాథోడ్ బాగి చెప్తుంటే ఆ జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. రాథోడ్ అమ్మెక్కడా అని బుజ్జమ్మ అడగటంతో, ఏంటి బుజ్జమ్మ అంటూ బాగి అక్కడికి వస్తుంది. అమ్మ రేపు మనం గుడిలో పూజలు చేయాలమ్మా, ఎందుకంటే నాన్నకి సగం మాత్రమే గతం గుర్తుకు వచ్చింది కదా, మిగతా సగం గుర్తుకు రావాలంటే మనం పూజలు చేయాలి అని బుజ్జమ్మ చెప్పటంతో, ఇదంతా నీకు ఎవరు చెప్పారని బాగి అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ అరుంధతి మేడమే బుజ్జమ్మతో ఇలా చెప్పిస్తోంది అని ఆరు ఫోటో వైపు రాథోడ్ చూపిస్తూ ఉంటాడు. సరే బుజ్జమ్మ అని బాగి చెప్పి ఉంటుంది. ఇది సార్ సంగతి, అందుకే మనం గుడిలో పూజ కోసం వెళ్తున్నాము అని బాగి చెప్పటంతో, అలాగేనని అమర్ అంటాడు. ఇదంతా వినేసిన మనోహరి చెంబ గదిలోకి పరుగులు పెడతారు. అంటే ఈరోజు వాళ్ళు పూజ చేస్తున్నారు, ఇదే సరైన అవకాశం, దానిని ఈరోజు నువ్వు అంతం చేయాలి, నిన్న మిస్ అయిపోయింది కదా, ఈరోజైతే ఖచ్చితంగా దొరికిపోతుంది అని మనోహరి అంటే, లేదు మనోహరి, నేను గుడిలోకి ప్రవేశించలేను, ఆ బాలికని ఏమీ చేయలేను అని ప్రచండగా మాట్లాడుతూ ఉన్నట్లుండి చెంబ స్పృహ కోల్పోతుంది. చెంబా చెంబా లే అని మనోహరి నీళ్లు చల్లి మరీ లేపుతూ ఉంటుంది. ఈ లోపల ఆ శరీరం నుండి బయటికి వచ్చేసిన ప్రచండ తన ఒరిజినల్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇక మంత్రదండం తీసుకొని, బల బాలిక, నేను గుడిలోకి రాలేనని చెప్పి నువ్వు పూజలు చేస్తున్నావు కదా, కానీ నువ్వు గుడికి చేరుకోకముందే ఇప్పుడు నేను నా సొంత శరీరంలోనికి ప్రవేశించాను కదా, నీ అంతు చూస్తానని అనుకుంటూ బయలుదేరి వస్తూ ఉంటాడు. చెంబాకి స్పృహ రాగానే, ఏంటి మనోహరి, నాకేమైంది, నేను ఎందుకు ఇలా పడిపోయాను, మనం ఎక్కడ ఉన్నాం అని అడుగుతూ ఉంటే, అటుగా వెళ్తున్న రాథోడ్ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా మొత్తం వింటూ ఉంటాడు. అంటే నీలోకి ప్రచండ ప్రవేశించాడు, పరకాయ ప్రవేశం చేశాడు, ఇప్పుడే నిన్ను వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోయాడు. నిన్న మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ తర్వాత ప్రచండ దగ్గరికి వెళ్ళాము, ప్రచండ నీలోకి ప్రవేశించాడు అని మనోహరి చెప్పటంతో, ఏంటి డాక్టర్ దగ్గర నుంచి ఆ తర్వాత ప్రచండ నా శరీరంలోకి ప్రవేశించాడా, నా అనుమతి లేకుండా ఒక రోజంతా నా శరీరంలో ఎలా ఉంటాడు, ఇది అన్యాయం, నేను కోర్టులో కేసు వేస్తాను, నేను ఇది సహించను అని చెంబ వాదిస్తూ ఉంటే, నీ శరీరం పెద్ద మైసూర్ ప్యాలెస్, మరి నీ పర్మిషన్ లేకుండా తీసుకోవటానికి కోర్టులో కేసు వేయటానికి, అయినా ప్రచండ చేయరాందేమీ చేయలేదు, ఆ పిల్లలో ఉన్న శక్తులన్నింటినీ వశం చేసుకొని లొంగ తీసుకోవటానికి ప్రయత్నించాడు, నిన్న పవర్ కూడా తీసేశారు, కానీ అమర్ వల్ల ఆ పిల్ల బ్రతికిపోయింది, మన ప్లాన్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము, దారిలోనే ఆ పిల్ల అంతు చూడటం కోసం ప్రచండ తన శరీరంలోకి ప్రవేశించినట్లు ఉన్నాడు, వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా, మనం బయలుదేరదాం గుడికి అని మనోహరి చెప్తుంది. లేదు, ఏది ఏమైనా నా అనుమతి లేకుండా నా శరీరంలోనికి ప్రవేశించినందుకు నాకు చాలా కోపంగా ఉంది, నేను కూడా మంత్రదాన్నే కదా, నేను ఇది అస్సలు ఒప్పుకోను అని చెంబ వాదిస్తూ ఉంటుంది. అమ్మో ఇంత జరిగిందా అని రాథోడ్ ఇదంతా వింటూ ఈ విషయం వెంటనే మిస్సమ్మకి చెప్పి గుడికి వెళ్ళకుండా బుజ్జమ్మని ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి అని అనుకుంటూ పరుగులు పెడతాడు. నీకే చెప్తున్నది, ఇంకేం మాట్లాడకు, వెళ్ళి రెడీ అయ్యిరా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. పిల్లలు రెడీ అయిపోయారా, త్వరగా రండి అని బాగి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా బ్యాగ్లో సర్దుతూ పిలుస్తూ ఉంటుంది. రెడీ మిస్సమ్మ అంటూ పిల్లలందరూ అక్కడికి వస్తారు. అప్పుడే రాథోడ్, మిస్సమ్మ మీసమ్మ నీతో మాట్లాడాలి అంటూ అరుస్తున్న వాడు కాస్త పిల్లల్ని చూసి సైలెంట్ అయిపోతాడు. ఏంటి రాథోడ్, ఏదైనా ప్రాబ్లమా అని బుజ్జమ్మ అంటే, ఏం లేదు, మీరు వెళ్ళి కారులో కూర్చోండి అని బాగి చెప్తుంది. సార్ కూడా కార్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు మిస్సమ్మ, కానీ ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళకూడదు అని రాథోడ్ బాగితో చెప్తూ ఉంటాడు. పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయి ఉంటారు. ఏంటి రాథోడ్, మనం గుడికి వెళ్ళకపోవటం ఏంటి, ఆయన కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, పిల్లలంతా రెడీ అయిపోయారు అని బాగి అంటుంది. పోనీ మిస్సమ్మ, మీరు వెళ్ళి పూజ చేయించండి, నేను బుజ్జమ్మ మాత్రం ఇంట్లోనే ఉంటాము అని మనోహరి చెంబ మాట్లాడుకున్న విషయాలు మొత్తం కూడా రాథోడ్ వివరంగా వివరిస్తాడు. ఏంటి, యాదమ్మలో ఆ ప్రచండ పరకాయ ప్రవేశం చేశాడా, అవును, నిన్నటి నుంచి యాదమ్మ బాడీ బిహేవియర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది, లేకపోతే మనోహర్ని యాదమ్మ అలా ఎత్తుకోవటం ఏంటి,
ఇంత కుట్ర చేస్తుందా? ఆ ప్రచండ స్వామీజీని పిలుచుకువచ్చి ఉండు, ఇప్పుడే మనోహరి అంతు చూస్తానని బాగి వెళ్తూ ఉంటే, ఆగు మిస్సమ్మ, నిన్న అమర్ సార్ ఉండటం వల్ల బుజ్జమ్మని ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు మనోహరి అంతు చూడడం కాదు, ఇప్పుడు ప్రచండ నుంచి మనం బుజ్జమ్మని కాపాడుకోవాలి అని రాథోర్ చెప్తుంటే, అప్పుడే అంజు పాప అక్కడికొచ్చి డాడ్ పిలుస్తున్నారు, ఎంతసేపు రావాలంట అని పిలుస్తూ ఉండటంతో, వస్తాం నువ్వు వెళ్ళు అని బాగి రాథోర్ చెప్తారు. రాథోడ్, ఆయన ఉండటం వల్ల ఆ ప్రచండ బుజ్జమ్మని ఏమీ చేయలేకపోయాడని నువ్వే చెప్తున్నావు కదా! ఇప్పుడు కూడా ఆయన మనతో పాటే ఉన్నాడు. అంతా ఆ దేవుని మీద భారం వేద్దాము. బుజ్జమ్మకి ఏమీ కాకూడదనే కోరుకుందాము. ఏమీ కాదు కూడాను. పద వెళ్దాం. పూజ అయితే బుజ్జమ్మని తీసుకువెళ్ళే చేయిద్దాము అని బాగి చెప్తుంది. అలా పిల్లలందరూ అమర్ వెయిట్ చేస్తూ ఉంటే బాగి అక్కడికి వస్తుంది. ఆల్ ఓకేనా రాథోడ్ అని అమర్ అడగటంతో, అంతా ఓకే సార్ అని రాథోడ్ చెప్తాడు. సరే పిల్లలు కారు ఎక్కండి, బయలుదేరదాం అని బాగి కారు ఎక్కుతూ ఉంటే, ఆగు బాగి, నువ్వేంటి ఫ్యామిలీతో పాటు వస్తానంటే అదంతా కుదరదు. నువ్వు కేర్ టేకర్వి కాబట్టి నువ్వు యాదమ్మ వెనక కారులో రా అని మనోహరి అంటుంది. పిల్లల కేర్ టేకర్ అంటే పిల్లలతో పాటే ఉండాలి కదా మనోహరి, నేనెందుకు రాకూడదు ఈ కారులో అని బాగి అంటుంది. అవును, పిల్లలున్న కారులోనే మిస్సమ్మ వస్తుంది అని రాథోర్ చెప్తుంటే, నేను ఒప్పుకోను, అమర్ కారులో నేను మాత్రమే రావాలి. బాగి నువ్వు యాదమ్మ వెనుక కారులో వచ్చేయండి అని మనోహరి అంటే, లేదు మాతో పాటి మిస్సమ్మ ఖచ్చితంగా రావాలి అని బుజ్జమ్మ చెప్తుంది. బుజ్జమ్మ కూడా చెప్తుంది కదా మనోహరి గారు, బుజ్జమ్మని ఎత్తుకొని మిస్సమ్మ సార్ పక్కన ముందు సీట్లో కూర్చుంటుంది, ముగ్గురు పిల్లలు వెనక సీట్లో కూర్చుంటారు, నేను డ్రైవ్ చేస్తాను, మీరు నా పక్కన, వెనక సీట్లోనేమో మీ నమ్మిన బట్టు యాదమ్మ వస్తారు అని రాథోర్ చెప్తుంటే, నేను బంటేంటి అని యాదమ్మ అరుస్తూ ఉంటుంది. అవును, నువ్వు మనోహరికి నమ్మిన బంటువే కదా యాదమ్మ, చెప్తే తప్పేంటి అని బాగి అంటుంది. లేదు, వస్తే గీస్తే అమర్ పక్కన సీట్లో కూర్చొని నేను మాత్రమే రావాలి అని మనోహరి వాదిస్తూ ఉంటుంది. మిస్సమ్మ నాతో వస్తే ప్రాబ్లం ఏంటి మనోహరి, మిస్సమ్మ నాతోనే వస్తుంది, వెనక కారులో నువ్వు రాథోడ్ యాదమ్మ వచ్చేయండి, పిల్లలు కారెక్కండి అని అమర్ చెప్తాడు. దాంతో బాగి చాలా సంతోషంగా బుజ్జమ్మని ఎత్తుకొని కారులో కూర్చొని మనోహరి వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, మనోహరి చా అని తిట్టుకుంటూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పిల్లలందరూ చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిపి చాలా సంతోషంగా గుళ్ళో పూజ చేయించటం కోసం వెళ్తున్నాము అని బుజ్జమ్మ చాలా సంతోషంగా బాగిని అమర్ని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత గుప్తా గారు ఇదంతా గమనించుకుంటూ, రేపు ఏంటి ఈ ఘోరం, ఒకవైపు ప్రచండ తన సర్వశక్తుల్ని కూడగట్టుకొని ఆ బాలికని అంతం చేయటానికి వస్తున్నాడు. గ్రహస్థితులు మారు వరకు ఆ బాలిక శక్తులు ఏవి కూడా పని చేయవు, బలహీనంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ బాలికని కాపాడువారు ఎవరు అని గుప్తా గారు కంగారు పడుతూ ఉంటారు. ఈ ప్రచండ ఇంకా రాలేదేంటి చెంబా అని మనోహరి వెనుక సీట్లో కూర్చొని గుసగుసలాడుతూ ఉంటే, మనం గుడికి చేరేలోపు వచ్చేస్తారులే మనోహరి అని చెంబా ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రచండ రాకాసి గద్దలాగా మారిపోయి బాగి వల్ల కారు మీదికి దాడి చేయటం కోసం వస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న గుప్తా గారు, అయ్యో ఈ ప్రచండ రాకాసి పక్షిలాగా మారిపోయి వాళ్ళపై దాడి చేస్తున్నారు, ఇప్పుడు ఆ బాలికని ఎలా కాపాడాలి అని గుప్తా గారు చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఆ రాకాసి గద్ద అయితే అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అద్దం మీదికి వచ్చి ముక్కుతో కాళ్ళతో పొడుస్తూ ఉంటుంది. బాగి అమర్ బుజ్జమ్మ ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ముగ్గురు పిల్లలు భయపడిపోతూ చూస్తూ ఉంటారు. చెంబా మనోహరి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు కాళ్ళతో ముక్కుతో పొడిచి పొడిచి ఈ బాలికని ఆ గద్ద ఏం చేస్తుందో ఏంటో, ఆ ప్రచండ ఏం చేస్తాడో ఏంటో అని గుప్తా గారు అనుకుంటూ చూస్తూ ఉంటారు.